తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. నేడు వైకుంఠ ఏకాదశి తిరుమల విచ్చేసిన తెలంగాణ సీఎం కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రం చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను చైర్మన్ చాల్వతో సత్కరించి శ్రీవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమం టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యవుల కేశవ్ కూడా పాల్గొన్నారు. నేడు మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం హైదరాబాద్ తిరిగి వస్తారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు తిరుమలలో ఉన్నటువంటి నేపథ్యం. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్న ఆర్బీఐ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కూడా వేలం వేయనుంది ఆర్బీఐ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయానికి ప్రకటన. జనవరి 2న ఆర్బీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న వేలం. అవసరమైతే మరో 2,000 కోట్లు అదనంగా సమీకరించే అవకాశం. చిన్న ఇన్వెస్టర్ల కోసం 5% కోటా కేటాయింపు. ప్రభుత్వ ఖర్చుల కోసం నిధులు సేకరించడమే లక్ష్యంగా దేశీయ మార్కెట్ నుంచి నిధులు సమకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించినట్లు సోమవారం ప్రకటించింది. ₹40 ప్రభుత్వ సెక్యూరిటీ 2035 రీఇష్యూ కింద ఈ అమ్మకాలు జరపనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ముంబై కార్యాలయం ఆధ్వర్యంలో జనవరి 2న ఈ వేలం జరగనుంది. మల్టిపుల్ ప్రెస్ విధానంలో ఈ వేలం నిర్వహిస్తారు. ఈ సెక్యూరిటీపై మరో 2,000 కోట్ల వరకు అదనపు సబ్స్క్రిప్షన్ నిలుపుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ వేలంలో పాల్గొనేవారు ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బాండ్లను దాఖలు చేయాలి. నాన్ కాంపిటివ్ బాండ్లను ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య, కాంపిటివ్ బాండ్లను ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన వ్యక్తులు సంస్థల కోసం మొత్తం నోటిఫైడ్ మొత్తంలో 5% నాన్ కాంపిటివ్ బిడ్డింగ్ కింద కేటాయించారు. సాధారణంగా ప్రభుత్వాలు తమ బడ్జెట్ లోటును భర్తీ చేసుకోవడానికి, మౌలిక సదుపాయాల సంక్షేమ పథకాలు వంటి ప్రజా ఖర్చులకు నిధులు సమకరించడానికి ఇలాంటి బాండ్లను విక్రయిస్తారు. వేలం ఫలితాలను జనవరి 2న ప్రకటిస్తారు. విజయవంతమైన బిడ్డర్లు జనవరి 5న చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ హామీ ఉండడంతో ఈ బాండ్లను సురక్షితమైన తక్కువ రిస్క్తో ఉన్న పెట్టుబడులు సరిగా ఆఖరికి ఒకసారికి ఏం చేస్తున్నారు బాండ్లను కూడా అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆర్బీఐ బాండ్లను కూడా 32,000 కోట్ల రూపాయలకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఆర్థిక శాఖ చేసేటువంటి పరిస్థితి చూడిగా ఆఖరికి ఆర్బీఐలో ఉన్నటువంటి బాండ్లను కూడా వేలం పాటేస్తున్నారు. ఇది మన భారతదేశ పరిస్థితి, ఇది మోడీ పరిస్థితి, ఇది నిర్మలా సీతారామన్ చేసేటువంటి పరిస్థితి. ఇక ఇంతకన్నా ఇంకా ఏమైపోతుందో, ఇక ఎలా ఉంటుందో ఇక చూడాలి. ఇక ఇది ప్రధానంగా జైబిందర పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇక వెలుగులోకి వెళ్ళే ముందు ఇక వెలుగుని చూద్దాం. ఇక